విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షానికి వణుకు పుట్టించే విధంగా నామినేషన్ ప్రక్రియకు నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో భీమిలి తెలుగుదేశం ఆఫీసుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీగా వెళ్లిన గంటా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పార్టీల జెండాలతో భీమిలి పురవీధులు రేపరపలాడాయి. డప్పు వాయిద్యాలతో మహిళల కోలాటాలతో సందడి నెలకొంది. గుర్రాలపై టీడీపీ జెండాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమిలి సాగర్ తీరం జనసంద్రంగా మారింది. జగన్ విధ్వంసకర పాలన నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు ఓటు అనే ఆయుధం సక్రమంగా వినియోగించుకోవాలని గంటా అన్నారు. గొప్ప అనుభూతి ఆనందం ఏంటంటే ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. మీరు కావాలి, మీరు రావాలి. మాకు గతంలో 2014-19 ఆ పీరియడ్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక్కడ చేసిన అభివృద్ధి మాకు అందరికి గుర్తుంది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక చిన్న కార్యక్రమం కూడా జరగలేదు. అందుకే మేము స్పష్టంగా మాకు ఆ మార్పు తేడా కనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అని చెప్పని ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు, అపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందుకే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా స్పష్టంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్ బై చెప్పేయాలి, ఈ రాష్ట్రం నుంచి ఆయన్ని తరిమేయాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాయకుడు కావాలని చెప్పని ప్రజలు కోరుకునే మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు చాలామంది నాయకులు కూడా వైసీపీ పార్టీలో నుంచి మన పార్టీ వైపు ఆకర్షణలు అవుతా ఉన్నారు. వాళ్ళందరూ జాయిన్ అవుతా ఉన్నారు. ఎందుకు అవుతా ఉన్నారంటే ఈరోజు అందరూ కూడా తెలిసిపోయింది, వైకాపా అనేది ఈరోజు ఒక సింకింగ్ బోట్, ఇట్ ఈస్ రైటింగ్ ఆన్ ద వాల్. ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ, ఇంకా దానికి భవిష్యత్తు లేదు. ఎవరైనా అందులో ఉండేవాళ్ళు సేఫ్ ఎక్కడ బాగుంటుందనే ఒక దాంట్లో చేయడం కోసం ఈరోజు అందరూ కూడా ఆ పార్టీలోకి ఒక్కొక్కరు వచ్చి బయటకు వస్తూ ఉన్నారు.